జై గురుదేవమ్మ. ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంతటి జ్ఞానాన్ని అందించిన నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలమ్మ. ఈరోజు దత్తాత్రేయుడి గురించి చెప్పుకుందాము. దత్త జననం చెప్పే ముందు ఫస్ట్ ఒక చరిత్ర ఉంటుంది, మొదటి భాగం. దానికి మళ్ళీ లాస్ట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మొదటి భాగం ఫస్ట్ చెప్పుకుందాం. నారదుడు వైకుంఠానికి బయలుదేరినప్పుడు వైకుంఠం ఎంటర్ అవగానే 7 ద్వారాలు ఉంటాయి. 7 ద్వారాలు దాటి వెళ్ళాలి విష్ణువు దర్శనంకి. మొదటి ద్వారం దగ్గర విశ్వక్షేణుడు పలకరిస్తాడు. నారదుడు పలకరించి విశ్వక్షేణునికి కీర్తిస్తాడు. విశ్వక్షేణ, నువ్వు ఎంత అదృష్టవంతురాలి, విష్ణువుని పూజించే ముందు నువ్వు పూజలు అందుకుంటున్నావు అని చెప్పి ఆయన పొగుడతాడు. కీర్తించగానే ఆయన చెప్తాడు, నాదేముంది స్వామి, అంతా స్వామి దయ, స్వామి సంకల్పం, స్వామి ఇచ్చిన అనుగ్రహమే అదంతా, నాదేముంది అంతా స్వామిదే అని అంటాడు. అనగానే నారదుడు నవ్వుకొని వెళ్ళిపోతాడు. ఇంకో ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి 2వ ద్వారం దగ్గర గరుత్మంతుడు కూర్చొని ఉంటాడు. గరుత్మంతుడు స్వామి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, రెడీగా ఉండాలన్నమాట. ఆయన కూర్చొని ఉంటాడు. అక్కడికి వెళ్తాడు నారదుడు. గరుత్మంతుడికి నమస్కారం చేస్తాడు. ఆయన ప్రతి నమస్కారం అయిపోగానే గరుత్మంతుడిని కూడా పొగుడుతాడు. గరుత్మంతుడిని కూడా, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, స్వామి నీ మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు, నువ్వు చాలా అదృష్టవంతుడు అని చెప్పి గరుత్మంతుడిని పొగిడితే గరుత్మంతుడు కూడా అలాగే అంటాడు, అది నా భాగ్యం, స్వామి నాకు అవకాశం కల్పించారు, అది నా అదృష్టంగా భావిస్తున్నాను, స్వామి అనుగ్రహమే అది కూడా అని అంటాడు. నారదుడు 3వ ద్వారం దగ్గరికి వెళ్ళిపోతాడు. 3వ ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ గద ఉంటుంది. ఆయన అక్కడ నమస్కరిస్తాడు. గదికి నమస్కరించి, నువ్వెంత అదృష్టవంతురాలివి, స్వామికి ఆయుధం అయ్యావు, నువ్వు ఎన్నో అందుకుంటున్నావని గదను పొగుడతాడు. గద కూడా అలాగే అంటది, నాదైతే ఏమీ లేదు, అంత స్వామి దయే అని చెప్పి గద అంటది. అక్కడ నుంచి 4వ ద్వారం దగ్గరికి వెళ్తాడు. అక్కడ నందక ఖడ్గం ఉంటారు, ముగ్గురు కూర్చొని. వాళ్ళని కీర్తిస్తాడు, వాళ్ళని పొగుడుతాడు. వాళ్ళు కూడా చెప్తారు, అంత స్వామి దయ, మాదైతే ఏమీ లేదు, స్వామి అనుగ్రహం, ఆయన సంకల్పం వల్ల ఆయన పాదాల దగ్గర మేము అందరం ఉన్నాం, ఆయన సేవ చేసుకుంటున్నామని వాళ్ళు చెప్తారు. 5వ దాటిన తర్వాత 6వ దాని దగ్గర ఆదిశేషుడు దగ్గరికి, ఆ శంఖం దగ్గరికి వెళ్తాడు. శంఖాన్ని చెప్తాడు. 5వ దీని దగ్గర శంఖం. ఆ శంఖాన్ని కూడా పొగిడితే శంఖం కూడా ఆ క్రెడిట్ అంతా స్వామికే ఇచ్చేస్తుంది, నాదైతే ఏమీ లేదు అని స్వామికే ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఆదిశేషుడిని పొగుడుతాడు. వెళ్ళి ఆదిశేషు ఎంత అదృష్టవంతుడు, స్వామి నీ మీదే పైన పడుకుంటాడు, నిద్రిస్తున్నాడు, ఎంత నువ్వు అదృష్టవంతుడు అని ఎంత కీర్తించాలో అంత పొగిడినా ఆయన కూడా ఒక్క మాటలో చెప్పేస్తాడు, స్వామి అనుగ్రహం అంతా, స్వామి సంకల్పం, నాకు ఈ భాగ్యం కలిగిందంటే స్వామి వల్లనే. సరే నవ్వుకొని వెళ్ళిపోతాడు. లాస్ట్ ద్వారం దగ్గర సుదర్శన చక్రం ఉంటుంది. అక్కడికి వెళ్తాడు. సుదర్శన్ని పొగడం మొదలు పెడతాడు. సుదర్శన, నిజంగా ఇన్ని యుద్ధాలు చేస్తున్నా స్వామి అంతమందిని చంపుతున్నారంటే నీ వెళ్ళబట్టే కదయ్యా, నీవు ఎంతమంది రాక్షసుల్ని చంపావు, నీవెంత అదృష్టవంతుడివి, నీది పొగిడితే ఈయన ఇదంతా స్వామి దయ అని అనాలి. అనకంట ఆలోచనలో పడ్డాడు. లోపల మనస్సులో ఒకటి వచ్చింది, నిజమే కదా, ఎంతమందిని చంపాను నేను, స్వామి ఈరోజు నన్ను ఉపయోగిస్తున్నారంటే నేను ఎంత వీరుడినో అని ఒక లోపల మనస్సులోని కలిగింది. నేనుండబట్టే కదా స్వామికి ఇన్ని విజయాలు మనస్సులో అనుకున్నాడు. నారదుడికి అర్థమైంది. ఒక చిన్న చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. లక్ష్మీనారాయణ ఇద్దరు ఉన్నారు, వాళ్ళని స్తుతించాడు, కీర్తనలు చేశాడు. ఇద్దరు కుశల ప్రశ్నలు అయిపోయి మాట్లాడిపోయాక నారదుడు వెళ్ళిపోయాడు. నారదుడు వెళ్ళగానే సుదర్శన చక్రం దగ్గరికి శ్రీ మహావిష్ణువే వస్తాడు. పిలుస్తాడు సుదర్శన అనగానే వెంటనే విష్ణుని చూసి ప్రణామాలు చేస్తాడు. నారదుడు ఇందాక వచ్చాడు కదా, ఆయన నిన్ను కీర్తించినప్పుడు నీ మనస్సులో కలిగిన భావం ఏమిటి అంటే సుదర్శనుడు మాట్లాడు, నాకు తెలిసిన ఆయన నీకు అహంకారం వచ్చింది కాబట్టి నీవు భూలోకంలో జన్మించు, స్వామి అంతటి శిక్ష నాకు వేయకండి అని అంటే, లేదు నువ్వు జన్మ తీసుకో, నీకు 1000 రేకులు కమలములు కలిగి ఉంటావు కాబట్టి 1000 చేతులు వస్తాయి నీకు, నువ్వు 1000 చేతులతో యుద్ధం చేయి, నేను వస్తాను నిన్ను ఎదుర్కోవడానికి, నాతో యుద్ధం చేయి అని చెప్పి అంటాడు. ఎంత ప్రాధాన్యపడతాడు, అంత పెద్ద శిక్ష వేయకండి స్వామి అంటే, నీకు వచ్చిన ఆలోచన మళ్ళీ వేరొకరికి రాకూడదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం అవ్వాలి కాబట్టి నువ్వు జన్మ తీసుకో అని చెప్పి శ్రీ మహావిష్ణువు సుదర్శన్ని పంపించేస్తాడు.
అది మొదటి భాగం. సో ఇప్పుడు దత్త జయంతి దగ్గరికి వెళ్ళిపోదాం. దత్తాత్రేయులు వారు అత్రి మహర్షి అనసూయకి జన్మించాడు. అనసూయ మహాపతివ్రత. ఇద్దరు దంపతులు ఏంటంటే, అత్రి అంటే అతీంద్రుడు, గుణాలకన్నిటికీ అతీంద్రుడు అత్రి మహర్షి. అనసూయ అంటే అసూయ లేని వ్యక్తి అనమాట. వాళ్ళిద్దరు అన్ని గుణాలకు అతీతం, అంత ఆదర్శ దంపతులు. వాళ్ళని పరీక్ష పెట్టడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. అమ్మని వ్యవస్థగా దిగంబరంగా వడ్డించమంటే ఆమె తపస్సు చేత పిల్లల్ని చేసేసి తర్వాత మళ్ళీ ముగ్గురు భార్యలు వచ్చి బ్రతిమలాడితే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు వరం ఇస్తారు, మా ముగ్గురు అనుగ్రహంతో నీకు పుత్రుడు పుడతాడు. శ్రీ మహావిష్ణువు చెప్తాడట, ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే ఆ తల్లి ప్రేమకి, ఆ తపశ్శక్తికి, ఆ మహా ప్రాతిపత్యానికి, నన్ను నేను దత్తతగా సమర్పించేసుకుంటున్నాను, నేను దత్తుడిగా వస్తానని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్తాడు. ఆయనే దత్తత ఇచ్చేసుకున్నాడు అనసూయాదేవి. శ్రీ మహావిష్ణువు అంత పతివ్రత అనసూయ. ఆ దత్తత ఇచ్చారు, వరం ఇచ్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు. కాబట్టి ఒకానొక సందర్భంలో దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఆయన పుట్టుకతోనే 3 తలలు 6 చేతులతో జన్మ తీసుకుంటారు. ఆయన శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు నేను దత్తుడుగా నేనే దత్తతిస్తున్నానని చెప్పాడు కాబట్టి దత్తుడు అయ్యాడు. అత్రి మహర్షి కుమారుడు కాబట్టి అత్రేయుడు అయ్యాడు. అందుకు దత్తాత్రేయుడు అని నామకరణం చేశాడు. దత్తాత్రేయుడు ఈయన పుట్టగానే ముల్లోకాలు ఆనందపడిపోయాయి. ఎందుకు? 3 స్వరూపాలు కలిపి ఒకేసారి జన్మ తీసుకున్నాయి. అన్ని లోకాల్లో తెలియని ఆనందం. భూలోకంలో దత్తుడు జన్మించాడని తెలియదు. ప్రతి మానవుడికి, ప్రతి ఒక్క చెట్టుకి తెలియని ఆనందాన్ని పొందేస్తున్నాయట లోపల. ఒక ఆనందం పొందుతున్నాయి. ఈయన జన్మించాడు. చెట్లు చల్లటి గాలి వీచడం మొదలుపెట్టేది, పువ్వుల మొక్కలు సుగంధాలు విరజలడం మొదలుపెట్టాయి, మేఘాలు మృదంగం వాయించడం మొదలుపెట్టాయి. ఆ శబ్దం అన్నమాట, మృదంగం వాయిస్తున్నాయి మేఘాలు. దేవతలందరూ పూల వర్షాలు కురిపించేస్తున్నారు పారిజాత పూలతోని. ఈయన ఉన్నటువంటి 16 ఏళ్ల బాలుడిగా పెరిగిపోయాడు. అప్పుడే జన్మించిన వెంటనే ఈయన పెరగగానే గోమాత ఎక్కడి నుంచో వచ్చింది, ఈయన వెనక్కి వచ్చి నిలబడ్డది. 4 కుక్కలు వచ్చాయి. ఆ 4 ఆయన చుట్టూ నిలబడి అరుస్తున్నాయి. వాటి అరుపు ఎలా ఉందంటే 4 వేదాలు 4 రకంగా ఉంటుంది. ఆ 4 వేదాలు అవి పఠిస్తున్నట్టు అవి చెప్తున్నాయి అట. 4 వేదాలు ఆ 4 కుక్కలకి నిదర్శనం. అవి వచ్చి కూర్చున్నాయి ఆయన దగ్గర. దేవతలు వచ్చారు. ఆకాశం నుంచి కామధేనువు పాలధార కురిపిస్తుంది ఆయన పైనుంచి, అభిషేకం చేస్తుంది. కామధేనువు అభిషేకం అయిపోయాక ఐరావతం ఆకాశ గంగను తన తొండంతో తీసుకొచ్చి అభిషేకం చేసింది. ఋషులందరూ నదులన్నింటిలో నీరు తెచ్చారు. గంగా, గోదావరి, కృష్ణ, మరి ఒక్క నది కాదు, అన్ని నదుల్లో నుంచి నీరు తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేయడం మొదలుపెట్టారు. అన్ని అభిషేకాలు చేస్తారు. దేవతలు పారిజాత పుష్పాలతో అభిషేకం చేస్తున్నారు. దేవేంద్రుడు సాక్షాత్ వచ్చి చేతులు పట్టుకొని పక్కన నిలబడి ఉన్నాడు. అమ్మలు పార్వతి, లక్ష్మి, సరస్వతితోని దేవేంద్ర భార్య అయినటువంటి సచీదేవి వచ్చి హారతిస్తున్నారు స్వామికి. ఇదంతా స్వామికి జరుగుతున్నాయి. ఇదంతా అయిపోయాక స్వామిని అడిగారు, మీకేం కావాలో, ఏ ఫలం ఇష్టమో చెప్పండి తెస్తానంటే, నాకు మేడి చెట్టు కాదంబరి వృక్షం అంటే నాకు ఇష్టం, ఆ కాయ తీసుకొని రమ్మని చెప్పారు. అందుకే దత్తాత్రేయ ఆలయంలో కాదంబరి వృక్షం కంపల్సరీ ఔదంబరి వృక్షం. సో దత్తాత్రేయుడి దీంట్లో ఔదంబరి వృక్షం అంత ఇంపార్టెంట్. వచ్చి ఇక్కడ ఆ పండు తెస్తారు అన్నమాట. అది ఎంత నిదర్శనం. మేడి పండు అంటే మనకు దానిలోనే సత్యం ఉంది, గోల్డ్. అసలు మేడి పండు మనకు పద్యం కూడా చెప్తాం కదా, పైకి లోపల చూస్తే అది పై మెరుగలుగా ఉంటుంది, లోపల అంతా ఇదనమాట. అది పెద్ద సత్యం. ఆయన అది తెచ్చి పెట్టమని చెప్పారు. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆయన దేవతలందరికీ చెప్తారు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇంకా అయిపోయింది కార్యక్రమం, అందరూ వెళ్ళిపోతారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకు సెలవు ఇప్పించండి, ఇంక బయలుదేరుతా. వాళ్ళిద్దరు అంటారు, నాయన జననమే అయ్యింది, నీ అచ్చట ముచ్చట ఏమీ చూడలేదు, నీ వెళ్ళిపోతున్నావు అని అంటే, ఎక్కడికి వెళ్తున్నావు తండ్రి అంటే, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, తపస్సుకు వెళ్తున్నాను. నేను అవధూతగా జన్మ తీసుకున్నాను కాబట్టి సంసారికుల మధ్య నేను ఎక్కువ ఉండను, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి హిమాలయాల్లో పర్వత శిఖరాల్లో నేను ధ్యానానికి వెళ్తున్నాను అని సహ్యాద్రి పర్వతాన్ని వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన బయలుదేరి
వెళ్ళిపోతాడు. అయితే ఈ చిత్రకూట దగ్గర ఈ ఆశ్రమం అత్రి అనసూయది, ఇంతమంది దేవతలు రావడం, ఇక్కడ ఇంత కార్యక్రమం ఆ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారట. అంటే ఒక గొప్ప మహానుభావుడు జన్మించాడు, సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారం జన్మించిందని చెప్పి ఆ ఆశ్రమం తాలూకా యోగులు తాలూకా పిల్లలు ఒక 1000 మంది, అందరూ యోగు కుమారులు అనమాట, యోగులు. వాళ్ళందరూ దత్తాత్రేయుడు వెళ్ళిపోతుంటే ఆయన వెనక్కి వచ్చారు. వచ్చి స్వామి మేము కూడా నీతో వస్తాము అని చెప్పారు. స్వామి చెప్పారు, నాతో ఎందుకు నాయన, నేను తపస్సుకి వెళ్తున్నాను. లేదు స్వామి, మీరు జ్ఞానస్వరూపలు, మిమ్మల్ని చూసి అపారమైన జ్ఞానం, మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, మోక్షాన్ని ప్రసాదించండి, మేము మీతోనే ఉంటాం, తల్లిదండ్రులతో మేము ఉండమని చెప్పి అంటారు. సరే రండి. అయితే వీళ్ళు తీసుకొని సహ్యాద్రి పర్వతం వైపు వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక పెద్ద చెరువు వస్తుంది. వీళ్ళందరూ నడుస్తుంటే స్వామి ఒక్కడే ఆ చెరువులోకి వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళి ఉండిపోతారు. వీళ్ళందరూ బయట ఉంటారు. వీళ్ళు అంటారు, ఏంటి ఆయన లోపలికి వెళ్ళిపోయారు, రావటం లేదంటే ఒక శిష్యుడు అంటాడు, అది జలస్తంభన అని ఒక విద్య, అది చేస్తున్నట్టున్నారు స్వామి ఏదో ఒక టైంలో బయటికి రావచ్చు, కాబట్టి మనల్ని అనుగ్రహిస్తారు, మనం ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి అక్కడే కూర్చోండి. ఆ చెరువు పెద్దది, దాని చుట్టూ అందరం ఉందాం, స్వామి ఎటువైపు నుంచి 4 దిక్కుల్లో ఎటువైపు నుంచి అయినా రావచ్చు, కాబట్టి ఇక్కడే కూర్చుందాం అని చెప్పి అందరూ కూర్చుంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కానీ ఆయన రాడు. ఆయన పరీక్ష పెడుతున్నాడు, లోపల నుంచి రాడు. పాపం చాలా మంది కూర్చుంటారు. కొంతమంది అంటారు, ఆయన ఎప్పుడు వస్తారు, ఇంకా పద మన పనులు చూసుకుందామన్నా ఆయన వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే అనుగ్రహం మనకు పొందదు, మన జ్ఞానం సంపాదించాలి, కాబట్టి ఇక్కడే కూర్చుందామని చెప్పి కూర్చుంటాడు. సరే వీళ్ళు రాకపోతే వెళ్ళట్లేదు, వీళ్ళు పరీక్ష ఇంకా పెడదామని చెప్పి అక్కడికి ఒక యువరాజు, కొంత సైన్యం వేటకు వెళ్ళి వస్తూ అక్కడ బస చేసినట్టు, వాళ్ళేమో టెంట్లన్నీ వేసుకుంటారు, అన్నీ చేసి గుడారాలు నిర్మించుకొని అక్కడ ఆహారం వండుతుంటారు. ఎంత మృదుమధురం అంటే అన్ని రకాల ఐటమ్స్ వండుతారు. ఆ గుమ్మగుమ్మలు వీళ్ళు ఎప్పటి నుంచి ఆహారం సమయం లేదు, తిండి లేదు, నిద్ర లేదు. అందులో కొంతమంది అరే పెడుతున్నారా, పద వెళ్దాం, భోంచేద్దాం, వాళ్ళు ఎలాగో పిలుస్తున్నారు అని అన్నా, వద్దురా వద్దు, స్వామి కోసం మనం ఉండాలి, మనం వెళ్ళిపోయాక స్వామి వస్తే అని చెప్పి పాపం వాళ్ళు ఎన్ని రకాలు వాళ్ళు తింటూ ఎదురుగా ఉండి ఎన్ని చేసినా సరే వెళ్ళే. ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి ఇది ఇంకా టెస్ట్ పెట్టాలి అని నిర్ణయం తీసుకొని రెండోది ఏం చేశారంటే స్వామి బయటకు వచ్చారు. స్వామి బయటికి రాగానే అందరూ ఆనందపడిపోయారు. అరే స్వామి బయటకు వచ్చారు. వస్తూ పక్కన ఒక స్క్రీన్ పట్టుకొని వచ్చారు. ఆమె మహా తేజస్సుతో ఉంది, సౌందర్యం. ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణ అయినప్పుడు వచ్చేది లక్ష్మీదేవి. ఇద్దరు బయటకు వచ్చారు, కానీ వేరే అవతారాల్లోనే ఉన్నారు. ఈయన అవతారం ఉన్నారు, ఆయన వేరే అవతారంలో ఉన్నారు. ఆమె చాలా అందంగా వీళ్ళు చూస్తున్నారు. ఈయన లోపల నుంచి బయటకు వచ్చాడు, సరే ఈయనెవరు పక్కన అనేసి చూస్తున్నారు. ఇంకా కొంచెం అశ్లీల ప్రవర్తనలు, మాటలు, నృత్యాలు ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళలో కొంతమందికి అసహ్య భావన కలిగింది. ఈయనేమి గురుపుత్రుడురా, ఈయనేమి ఈయనేదో జ్ఞానాన్ని నేర్పిస్తాడని వస్తే ఇతను ఇలాగ స్త్రీలతో తిరుగుతున్నాడు, ఇలాంటి వ్యక్తి దగ్గర మనం ఏం జ్ఞానాన్ని నేర్చుకుంటామని కొంతమంది వెళ్ళిపోతారు. ఇంకొంతమంది మాత్రం ఇంకా పరీక్ష పెడుతున్నట్టు ఉన్నారని అక్కడి నుంచి వెళ్ళకుండా ఉన్నారు. వీళ్ళు ఇంకా ఉన్నారా అని చెప్పి ఆయన శక్తితో ఆ చెరువు చుట్టూ కుండలు సృష్టిస్తాడు. ఆ కుండల నిండా మద్యం ఉంటుంది. అది విపరీతమైన వాసన వస్తుంది, సారాయి, ఆ మద్యం వాసన. ఈ స్త్రీ వెళ్ళి ఆ కుండలు తీసుకొచ్చి ఆ మద్యాన్ని ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని తాగిస్తుంటాడు. ఈయన తాగుతూ ఉంటాడు. ఇవన్నీ చూస్తారు. ఏంటిది గురువు అని అంటున్నారు, ఈయన స్త్రీతో తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, ఇంత అసహ్యంగా ఉందటి, మనకెందుకు రా బాబు అని నానా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోగానే అప్పుడు వీరిని మామూలు స్వరూపుకి వచ్చి, చూసావా లక్ష్మి, పరీక్ష పెడితే ఎవ్వరూ నిలబడలేరు, ఇది జ్ఞానం అంటే అంత సులువు కాదు, ఇలాంటి పరీక్షలకి నిలబడితేనే జ్ఞానం అనేది వస్తుంది, నిలబడలేకపోయారు చూడ అంటే ఒక్కడ వస్తాడండి వెనక్కి. స్వామి నేను వెళ్ళలేదు, నేను ఉన్నాను స్వామి, నేను విద్యను పొందుతాను, ఎన్నైనా సరే ఒక్క వస్తాడు. ఆయనే అజమీరుడు అని వస్తాడు. ఆయనకి స్వామి అవధూత ఇచ్చి జ్ఞానాన్ని ప్రసాదించేస్తాడు అమితమైనగా. ఎందుకంటే నిన్నింటి చూసి నిలబడగలిగాడని ఆయనకి ఎంత శక్తిని ఇస్తాడంటే అంత ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. అజాగరుడు అనేవాడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత స్వామి అక్కడి నుంచి నువ్వు తపస్సు చేసుకో, జ్ఞానాన్ని పెంచుకో ఇంకా అని చెప్పి అక్కడి నుంచి సహ్యాద్రి పర్వతం మీదకి స్వామి వెళ్ళిపోతారు. అక్కడ ఆయన ఆ చెట్టు కిందే కూర్చొని ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు.
ఉంటున్నప్పుడు ఇప్పుడు ఈ సహస్ర చక్రం ఉందిగా భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు దీని స్టోరీ మొదలవుతుంది. హైహై సామ్రాజ్యంలోని హైహై అనే వ్యక్తి ఆ పుట్టినవాడి హైహై అనే పేరు పెడతారు. హైహై రాజు. ఆయన భార్య మాహిష్మతి. ఆవిడ పేరు మీద నర్మదా నది పక్కన మాహిష్మతి సామ్రాజ్యాన్ని కడతాడు ఆయన. ఒక నగరాన్ని కడతాడు ఆవిడికి అందమైన. వారి కుమారుడు కృతవీరుడు. ఈ కృతవీరుడు నిజంగా అద్భుతమైన పాలన చేస్తాడట. పరిపాలన అంత గొప్ప పేరు సంపాదించాడు. ఈ కృతవీరుడు పుట్టినవాడే కార్తవీర్యార్జునుడు అని పుడతాడు వాడు. ఆయన పుట్టుకతోనే 2 చేతులు అవిటివి, శరీరం అవిటిగా ఉంటుంది, ఒంగోలు ఉంటాడు, నడవలేడు, నీరసం, అల్పం, బలహీనంగా ఉంటాడు అనమాట. తెల్లగా ఉంటాడు కానీ ఈ లోపాలతో పుడతాడు ఆయన. తండ్రి ఎంతో దుఃఖిస్తాడు. పుట్టక ఒక కొడుకు పుట్టాడు, వాడేటి ఇలా ఉన్నాడు. ఈ సొంతంగా కూడా ఆ చేతులతో ఏమీ పని చేసుకోలేడు కార్తవీర్యార్జునుడు. అంత అల్పంగా ఉంటాడు, ఏ పని చేతులు పని చెయ్యవు. ఈ తండ్రి రోజు దుఃఖిస్తూ కొంతమంది రోజులు అనారోగ్యంగా ఆయన చనిపోతాడు. కృతవీరుడు మరణిస్తాడు. మరణించాక ఇప్పుడు రాజు అవ్వాలి. ఎవరు అవ్వాలి? ఉన్నది ఒక్కడే కొడుకు. ఈయనని సభ పెడతారు. ఆ సభకి గర్గాచార్యులు అనే గురువు ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు రాజ్య ఆశ్రమానికి రాజుకు ఒక ఆస్థాన గురువు ఉంటాడు. ఆ గర్గాచార్యులు చెప్తాడు, నాయన కార్తవీర్యార్జున, నువ్వు రాజు అవ్వాలి, ఈ రాజ్యాన్ని నీవే నడిపించాలి. ఈయన చెప్తాడు, స్వామి చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు, నా పనే నేను చేసుకోలేని స్థితిలో నేనున్నాను. నేను యుద్ధం ఎలా చేయగలను? యుద్ధం నా రాజ్యం మీదకి ఎవరైనా దండ ఎత్తితే నా ప్రజలను నేను ఎలా కాపాడగలను స్వామి? నన్ను రాజు అవ్వమంటున్నారు. నాకు ఈ రాజ్యం వద్దు, నేను రాజ్యాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను. రాజ్యాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళి తపస్సు చేసుకుంటే ఈ రాజ్యాన్ని ఎవరికైనా ఇచ్చేయండి అని అంటారు. అప్పుడు చెప్తారు ఆయన, నాయన రాజ్యం విడిచిపెట్టేస్తే మళ్ళీ నీకు తిరిగి రాదు. అందులో నీ తండ్రి తాత మహావీరులు ఈ ఇంత సామ్రాజ్యం చేశారు, నీవు దాన్ని విడిచిపెట్టకూడదంటే మరి నన్ను ఏం చేయమంటారు? అప్పుడు చెప్తారు, సహ్యాద్రి పర్వతం మీద సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం దత్తాత్రేయులు వారు ఉన్నారు. వెళ్ళి ఆయన పాదాల మీద పడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఎన్నో పరీక్షలు పెడతాడు. ఇంద్రుడికే తప్పలేదు, నీకు ఎన్నో పరీక్షలు పెడతాడు. వాటన్నిటికీ నీవు తట్టుకొని నిలబడగలిగితే అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది, ఆయన అనుగ్రహాన్ని పొందుతావు. ఈయన అడుగుతాడు, ఇంద్రుడికే పెట్టాడా పరీక్షలు? ఏ పరీక్షలు పెట్టారో నాకు చెప్పు స్వామి, ఇంద్రుడికి నేను తెలుసుకుంటానంటే అప్పుడు ఇంద్రుడు పరీక్ష చెబుతాడు. జంబుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి అనిపించింది, ఎప్పుడు దేవేంద్రుడైనా పాలించాలి, దేవతలందరూ అన్ని లోకాలు దేవేంద్రుడు ఇదేనా, ఏ రాక్షసులు పాలించకూడదా, నేను పాలిస్తానని తండ్రిని అడుగుతాడు. తండ్రి చెప్తాడు, దేవలోకాన్ని పాలించాలంటే శక్తి ఉండాలి నాయన, అయితే ఆ శక్తినే సంపాదిస్తానని తపస్సు చేస్తారు. ఇప్పుడు రాక్షసులు ఘోర తపస్సు చేస్తారండి. వాళ్ళు ఇంద్రియాలు నిగ్రహించుకొని వాళ్ళు చేసిన తపస్సు ఎవరు చేయలేరు. కాకపోతే వాళ్ళు ఆ వచ్చిన శక్తిని దుర్వినియోగం చేస్తారు సొంతంకి. అలా వాడు ఘోర తపస్సు చేస్తాడు అనమాట. ఘోర తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. వాడు అడిగేస్తాడు వరాలన్నీ అడిగితే బ్రహ్మ అన్ని వరాలు ఇచ్చి ఒక మాట చెప్తాడు, నాయన ఐశ్వర్యాన్ని తల మీద ఎక్కించుకోకు, ఐశ్వర్యం తల మీద ఎక్కిందా నీ నాశనం అయిపోయినట్టే అని చెప్తాడు. సరే స్వామి అని వెళ్తాడు. వెంటనే వాడు విజృంభణ మొదలవుతుంది. ఇంద్రుడిని ఓడించేసి దేవలోకం ఆక్యుపై చేసేసి దేవతలందరినీ పంపించేస్తాడు. అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ హిమాలయాల్లో ఉన్న మహేంద్ర పర్వతం దగ్గర వచ్చి గృహలో దాక్కొని ఉంటారు. ఆయన ఇంద్రుడు అప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్తారు. ఈ దేవతలందరికీ గురువు ఆయన బృహస్పతి. ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు అడుగుతాడు, ఏం చెయ్యాలి? ఈ రాక్షస పాలన రావడం వలన భూమి మీద యజ్ఞాలు యాగాలు జరగట్లేదు. యజ్ఞం యాగం జరిగితేనే దేవతలకు హవిస్సు అవుతాయి. ఆ స్వాహ అన్ని దగ్గర ఆ హవిస్సు వెళ్తేనే వాళ్ళకి శక్తి వస్తుంది. సో యజ్ఞాలు యాగాలు జరగటం లేదు. మరి ఇది జరగనప్పుడు యజ్ఞం యాగాలు మా శక్తి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అప్పుడు బృహస్పతిని అడిగితే అప్పుడు బృహస్పతి చెప్తాడు, శ్రీమన్నారాయణ అవతారం దత్తాత్రేయుడు జన్మించాడు తెలుసు కదా అంటే, తెలుసు స్వామి, నేను వెళ్ళాను. ఆయన ఉన్నాడు సహ్యాద్రి పర్వతం మీద, ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. అప్పుడే చెప్తాడు ఆయన చెప్తాడు. చెప్పి
అక్కడికి వెళ్ళాక ఆయన ఎన్నో పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలన్నిటికీ నీవు తట్టుకొని నిలబడితేనే నువ్వు విజయాన్ని సాధించగలవు. అంటే దేవేంద్రుడు వెళ్తాడు సహ్యాద్రి పర్వతం మీద. వెళ్ళేసరికి తెలుసు కదా ఈయన మళ్ళీ పరీక్షలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ స్త్రీలతోని అలాగే కనబడతాడు. ఆ మద్యంతోని స్త్రీలతోని కూర్చొని దేవేంద్రుడు వెళ్ళి చూస్తాడు, నిజంగా దత్తాత్రేయుడేనా ఇతను? ఈయన ఏంటి ఇలా ఉన్నాడు? ఈ స్త్రీలేటి, మద్యం ఏంటి, ఈ లీలలేటి, రాసలేటి, ఇవన్నీ అని అనుకున్నాడు. మళ్ళీ లోపల ఇది ఒక పరీక్ష ఏమో, బృహస్పతి గురువు గారు చెప్పారు కాబట్టి ఇక్కడే ఉంటాను. వెళ్తాడు. వెళ్ళి అయ్యా అని పిలిస్తే ఎవరు నీవు అని అంటారు. అయ్యా నేను ఇలా ఇంద్రుడికి వచ్చాను, మీ దగ్గర నాకు అనుగ్రహం పోవాలి. కాలుతో ఒక్క తంతాడు. అంత దూరం వెళ్ళి పడిపోతాడు ఇంద్రుడు. అయినా సరే లెగిసి వస్తాడు. నీకు బుద్ధి లేదు. ఎన్ని తిట్టాలని తిడతాడన్నమాట. నీకు బుద్ధి లేదా? ఇంద్రుడు అంటున్నావు, నిన్ను నువ్వు కాపాడుకోలేవు, నువ్వేం దేవతని కాపాడుతావు, నువ్వు పనికి ఇంకా అన్ని మాట ఎన్నైనా సరే అక్కడే ఉంటాడు, పట్టించుకోడు, లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత రోజు పడుకొని లేసి వస్తాడు, అక్కడే కూర్చొని ఉంటాడు. అక్కడి నుంచి అన్ని పరీక్షలు కదా ఆయన చేత వండిస్తాడు, మద్యం తెప్పిస్తాడు, మద్యం దగ్గరుండి కలిపిస్తాడు, మాంసం వండిపిస్తాడు, కొడతాడు, తిడతాడు, బూతులు ఎన్నన్నా ఇంద్రుడు భరిస్తాడు, కదలడు, అక్కడే ఉండిపోతాడు. అలాగ కొన్నేళ్ళు అయ్యాక ఆయనలోని వస్తుంది, చూస్తాడు. అప్పుడు పిలుస్తాడు ఇంద్రుడిని. ఈ మామూలు అవతారంలోకి వచ్చి ఇంద్రుడిని పిలిచి, నాయన ఏంటి చెప్పు, ఏమైందంటే అప్పుడు ఈ జంబుడు గురించి చెప్తాడు. చెప్పి, మీరే కదా నాకు ఆ రాజ్యాన్ని ఇచ్చారు, దేవేంద్రుడిగా మీరే కూర్చోబెట్టారు నన్ను, ఈరోజు ఆ రాజ్యపాలన లేకుండా అయిపోయింది, మీరే చెప్పండి, మీరు నాకు ఇస్తే ఆ రాజ్యాన్ని పాలిస్తా, లేదా మీకు సేవ చేసుకొని ఇక్కడే ఉండిపోతాను, మీరే ఏదో నిర్ణయించండి అంటే అప్పుడు దత్తాత్రేయులు వారు చెప్తారు, నీవు ఏదో ఒకటి చేసి ఆ జంబుని ఇక్కడికి తీసుకొని రా, వాడిని ఇక్కడికి తీసుకొని నువ్వు రా అని చెప్తే అప్పుడు దేవేంద్రుడు వెళ్తాడు. ఆ జంబాసురుడు ఉండే ప్లేస్కి వెళ్ళి వాడిని పిలుస్తాడు. పిలిచి బయటికి రమ్మన్నాడు. వాడు అనుకుంటాడు, ఇంతవరకు లేని ధైర్యం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అనేసి వస్తాడు. రా యుద్ధం అని పిలుస్తాడు అనేసి మాయమైపోతాడు. వాడికి మెసేజ్ వెళ్తుంది, ఇంద్రుడు దేవతలు సహ్యాద్రి పర్వతం మీద ఉన్నారు, అక్కడికి వస్తాడు జంబాసురుడు. అక్కడికి వచ్చి అక్కడ వస్తాడు. వచ్చినప్పుడు ఇక్కడ దత్తాత్రేయుల వారు అక్కడ మళ్ళీ స్త్రీతోనే కూర్చొని కనబడతాడు జంబుడికి. ఆ జంబుడు అంటాడు, ఎవడు వీడు మద్యం తాగుతూ ఈ పక్కన ఎంత అందమైన స్త్రీ ఏంటి అని దగ్గరికి వెళ్తాడు. ఎవడ్రా నీవు అని అడుగుతాడు దత్తాత్రేయుడు నీవెవడ్రా అని అడుగుతాడు. నేను రాక్షసుని, దేవేంద్రుడి లోకాన్ని నేనే ఏలుతున్నాను, దేవతలందరికీ ఆడ అహంకారంతో చెప్తాడు. అంటే ఆహా, ఈ స్త్రీ ఎవరు ఇంత అందంగా ఉంది, నేను దేవతలందరికీ ప్రతిపతిని కాబట్టి ఎంత అందమైన స్త్రీ నా దగ్గర ఉండాలి, నీ దగ్గర ఉండడం ఏంటి అని అడుగుతాడు. అయితే తీసుకొని వెళ్ళి అయితే వస్తే అని అంటాడు. అంటే వెంటనే ఆమెను ఒక లాగి నెత్తి మీద పెట్టుకుంటాడు. అక్కడ బ్రహ్మ ఏం చెప్పాడు, ఐశ్వర్యం నెత్తి మీదకి వచ్చిందా నీ పతనం అయిపోయింది. ఐశ్వర్యం ఎవరు? లక్ష్మి నెత్తి మీద పెట్టాడు. ఆమె వెంటనే మాయమైపోయింది, వీడు పతనం మొదలైపోయింది. అప్పుడు చెప్తాడు దత్తాత్రేయుడు ఇంద్రుడికి, ఇప్పుడు నీ ఆయుధం ఉపయోగించు, ఇప్పుడు వాడిని చంపు, ఇక్కడ వద్దు, ఈ పర్వతాలకు దూరంగా వెళ్ళిపోండి మీరు అంటే అక్కడి నుంచి దేవేంద్రుడు వాడిని రెచ్చగొట్టి తీసుకెళ్ళిపోయి వాళ్ళిద్దరికి అక్కడ యుద్ధం జరుగుతుంది, వజ్రాయుధంతో చంపేస్తాడు. ఇదంతా చెప్తాడు కార్తవీర్యార్జునికి గార్గా ఆ మహర్షి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంత పరీక్ష ఉంటుంది నాయన, ఆయన సామాన్యుడు కూడా, ఆయన అవధూత, ఎన్నో పరీక్షలు పెడితే కానీ నీకు అనుగ్రహించాడా, నువ్వు పొందని వరాలు ఉండవు, వెళ్ళిపో అని అంటాడు. వెళ్తాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉంటే ఇంతకుముందు స్త్రీలు ఆ అందమైన వనాలే, ఇప్పుడు అలా ఉండదు, మొత్తం శ్మశానం అయిపోతుంది. ఆ శ్మశానంలోని శవాలు కాలుతున్నాయి, పుర్రులు పేలుతున్నాయి. ఈయన ఎంత వికృతమైన అవతారం అంటే జడలు కట్టేసి ఆ ముక్కు కారుతూ నోట్లోంచి ఒక అసహ్యమైన రూపంతో కూర్చొని ఉంటాడు. వెళ్తాడు కార్తవీర్యార్జును. ఎవ్వరూ కనబడట్లేదు, ఈయన ఒక్కడే కనిపిస్తున్నాడంటే ఈయనే అయ్యి ఉంటుంది. దగ్గరికి వెళ్తాడు. స్వామి మీరే కదా దత్తాత్రేయుడు, నీ ఎవడరా దత్తాత్రేయుడు, నేను గట్ట కాదు, కర్రతో ఒక్కటి కొడతాడు. కొడితే పాపం అవిటివాడు పడిపోతాడు. అయినా సరే వెళ్తాడు. లేదు స్వామి, మా గురువు గారు చెప్పారు మీరు ఇక్కడే ఉంటారని, మీరే దత్తాత్రేయుడు కాబట్టి నేను మీ దగ్గర ఉంటాను, మీ అనుగ్రహం నాకు కావాలి ఎన్నన్నా అప్పటి నుంచి ఈయనకి పరీక్షలు మొదలవుతాయి. ఆ దేవేంద్రుడికి ఎన్ని చేయించారు అన్ని
చేయిస్తాడు ఇంటికి. అలాగే అవిటివాడు ఏ పని చేయలేదు, తండ్రికి కూడా తలగొరవ పెట్టలేడు, అంత కష్టమైన స్థితిలో ఉన్నవాడి చేత అన్ని పనులు చేయిస్తాడు. వంటలు తొట్టము అన్ని అందించడము, మందు అందించడము, అలాగే ఆయనకి స్త్రీలతో కూడా కనబడి అని ఎన్నైనా భరిస్తాడు కార్తవీర్యార్జునుడు. అలా సంవత్సరం భరిస్తాడు. సంవత్సరం తర్వాత అనుగ్రహిస్తాడు స్వామి. మామూలు రూపంతో లక్ష్మితో అనుగ్రహిస్తాడు, ఇచ్చి కనబడతాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు వెళ్ళి కాళ్ళ మీద పడతాడు, అడుగుతాడు ఏం కావాలి, ఏ వరాలు అడిగినా ఇస్తాను నీకు. ఆయన అడిగిన ఫస్ట్ వరం, స్వామి నా అవిటితనం పోవాలి, అవిటితనం పోవి నాకు మామూలు శరీరం కావాలి. ఓకే తీసుకో. ఇంకా ఏం కావాలి, నాకు 1000 చేతులు కావాలి స్వామి. అవి ఎప్పుడు నేను కావాలనుకుంటే అప్పుడే నాకు రావాలి, నాకు వద్దనుకున్నప్పుడు వద్దు, కావాలనుకున్నప్పుడు నాకు అవి రావాలి. తదాస్తు తీసుకో. ఇంకా ఏం కావాలి, నా రాజ్యం పెరగాలి. నేను చిన్న చిన్న వరాలు అంటే ప్రజలు చిన్న చిన్న కోరికలు నేనే తీర్చగలిగే వరాన్ని ఇచ్చేయండి, ఆ శక్తిని ఇవ్వండి, తీసుకో. ఇంకా 1 కాదు 2 కాదు, నేను ఏ లోకంకి వెళ్ళాలన్నా నేను అనుకున్న మరుక్షణం ఆ లోకంకి నేను వెళ్ళిపోవాలి, తీసుకో. ఇంకా అడుగు నీకేం కావాలి. ఇంకా వరాలన్నీ అడిగి అడిగి లాస్ట్లోకి వస్తాడు, నేను ధర్మంగా పరిపాలించాలి స్వామి. అది ఇప్పుడు వచ్చే పాయింట్కి, ఈ ధర్మం అనేది నీ చేతిలో ఉన్నది, నేను ప్రసాదించేది కాదు. ధర్మంగా బతుకుతావా అధర్మంగా బతుకుతావా నీ ఇష్టం. కానీ ఎప్పుడు దైవం యొక్క సొత్తు, గురువు యొక్క సొత్తు టచ్ చేసావా నీ పతనం అయిపోయిందన్నట్టే. దైవం సొత్తు, గురువు సొత్తు నువ్వు టచ్ చేయకూడదు, అక్కడ నీ పతనం మొదలవుతుంది. సరే స్వామి వెళ్ళిపోతాడు రాజ్యంకి, పరిపాలన మొదలు పెడతాడు. ప్రజలు చిన్న చిన్న కోరికలన్నీ ఈయనే తీర్చేస్తాడు. దత్తాత్రేయుడి వరకు మీరెందుకు, నేనే వరం ఉంది కదా, ఈయనే తీర్చేస్తుంటాడు, పరిపాలన చేస్తుంటాడు. అలా చేస్తున్న క్షమంలో జమదగ్ని ఆశ్రమానికి వెళ్తాడు. జమదగ్ని రేణుక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే విశ్వామిత్రుడు వశిష్ఠుడు వారు దీనికి వెళ్తాడో అక్కడికి అలాగే ఈయన సైన్యంతో వెళ్ళినప్పుడు జమదగ్ని కూడా అలాగే నాయన ఆతిథ్యం తీసుకోంటే ఈయన అలాగే అంటాడు, నాకు లక్షల్లో ఉన్నారు సైన్యం, మీరు ఎలా పెడతారు, నేను పెడతాను, నువ్వు ఆతిథ్యం తీసుకో, సరే పెట్టు. అక్కడ ఎలాగైతే కామధేనువు కుమార్తె శబల ఉందో ఇక్కడ సురభి, ఈమె కూడా కామధేనువు కుమార్తె సురభి ఉంది. సురభిని పిలిచాడు, అంతే అన్ని ప్రసాదించింది ఆహారం. ఆయనకి ఎలాగ రాజు దగ్గర ఉండాలి, ఈయనకి సేమ్ కోరిక కలిగింది, నేను ఇంత చక్రవర్తిని కాబట్టి నా దగ్గర సురభి ఉండాలి, జమదగ్ని ఇమ్మని చెప్పాడు. ఇవ్వననేసి జమదగ్ని చెప్తాడు, నాయన దాన్ని మా స్వలాభం కోసం కూడా మేము ఉంచుకోలేదు. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవతలకి ఆ నెయ్యి అది పంపిస్తారు, పాలు పంపిస్తారు, అవన్నీ వాటికి ఉపయోగించడానికి కాదు, మా కోసం కూడా మేము ఎప్పుడు ఉపయోగించడానికి అది దైవ కార్యం కోసం ఉంచిందని చెప్పిన ఆయన వెండు, నేను తీసుకెళ్ళిపోతాను. సరే అయితే ఈ సురభి చూస్తుంది, గురువు గారు అని నన్ను నేను రక్షించుకోమంటారా, సృష్టించమంటారా, వద్దని చెప్తాడు. వద్దు, నీవు నా కుమారుడు ఉన్నాడు వస్తాడు, నీవు వెళ్ళిపో మనస్సుతో చెప్తాడు. సురభి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయేసరికి ఈయన తీసుకొని ఆశ్రమం కొద్ది చిందరవందర చేసి ఈయన ప్రతాపం చూపించి పట్టుకెళ్ళిపోతాడు. ఇందులో వస్తాడు ఆయనే మన పరశురాముడు, జమదగ్ని కుమారుడు వస్తాడు. ఆయన చూసేసరికి ఆశ్రమం అంతా చిందరవందర అయిపోయి ఉంటుంది. ఏమయ్యింది, మన గోమాత అయినటువంటి సురభిని పట్టుకొని వెళ్ళిపోయారు. సరే వాడిని చీల్చి చెండాడి తెచ్చేస్తాను చెప్తాడు. తండ్రి వద్దు, గొడవద్దు, ప్రశాంతంగా అడుగుము. ఈయన మహాకోపిష్టి, ఈయన పుట్టడమే కోపం దిగుతాడు. నువ్వు ప్రశాంతంగా అడుగు, ఆయన ఇవ్వను అన్నప్పుడు నీ ప్రతాపం చూపుద్దు కానీ అంటే సరే వెళ్తాడు. వెళ్ళి ఆ రాజ్యంకి వెళ్ళి అడుగుతాడు సైన్యాన్ని, మా గోవుని తీసుకొచ్చారు మాకు ఇవ్వు. ఈయన ఒక ముని కుమారుడు కదా, పరశురాముడు ఎలా ఉంటాడు, రుద్రాక్షం వేసుకొని ఒక ఋషి ఎలా ఉంటాడు అలా ఉంటాడు. అలా ఉంటే వీళ్ళు చెప్తారు, ఆ ఋషి కుమారుడు వచ్చాడు, తన గోవుని తనకిమ్మని అడుగుతున్నాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు వస్తున్నాడు లోపల నుంచి. వచ్చిన తర్వాత ఇద్దరికి మాట అవుతుంది. గోవుని ఇచ్చే పట్టుకెళ్ళిపోతాను, ఇవ్వనని చెప్తాడు. ఇవ్వకపోతే నాతో యుద్ధానికి రా. కార్తవీర్యార్జునుడు నవ్వుతాడు, వీడు ముని యుద్ధంకి రమ్మంటున్నాడు అనేసి నవ్వుతాడు. నా ప్రతాపం ఏదో చూద్దు కానీ రా, ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఆయన 1000 చేతులు వస్తాయి, ఆయనకి 1000 చేతులు వస్తాయి. 1000 చేతుల్లోని 1000 బాణాలు ధనస్సులు అన్నీ ఒకేసారి విడిచిపెడతాడు. ఈయన ఇటు నుంచి ఒకే ఒక బాణం విడిచిపెడతాడు. శివధనస్సు తెస్తాడు ఈయన. ఆ ధనస్సు ఒకే బాణం తెస్తాడు. ఆ బాణాలు ఆ విల్లులు అన్నీ ఆ ఒక్క బాణంతో ఇరిగిపోతాయి. కార్తవీర్యార్జునుడికి అర్థం కాదు,
ఏంటిది తెచ్చింది ఒక్క బాణం, నాకు 1000 అస్త్రాలు, ఒకటే తెచ్చాడు మొత్తం ఇరిచేశాడు. వెంటనే ఈయన చేతులు గండ్రగొడ్డలతో 1000 చేతులు చెట్టు కొమ్మలు నరికినట్టు నరికేస్తాడు. 1000 చేతులు నరికిన వెంటనే ఈయనకి దత్తుడు వరం ఉంది కాబట్టి మళ్ళీ చేతులు వచ్చేస్తాయి. రాగానే వెంటనే ఆలోచిస్తాడు పరశురాముడు ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆగ్నేయాస్త్రాన్ని వేసి తగలబెట్టేస్తాడు చేతులు 1000. అవి ఎప్పుడు తగలబడిపోతాయి మరి రావు, ఎప్పుడు అవి తగలబడిపోయాయో మరి రాలేదు. రాకపోతే వెంటనే గంట తీసి తల ఒక్క వేటును నరుకుతాడు. ఒక్క వేటున తల నరికేసరికి కార్తవీర్యార్జునుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత ఆయన జీవాత్మ శరీరంలోంచి బయటకు వచ్చి పైకి వెళ్తుంది, పంచభూతాల్లో కలిసి వెళ్తుంటుంది. అలా వెళ్ళి వైకుంఠం చేరేసరికి అది సుదర్శన చక్రంగా మారిపోయింది. ఆ సుదర్శన చక్రం కార్తవీర్యార్జునుడు జన్మ తీసుకొని సాక్షాత్ శ్రీ మహావిష్ణువుతోని పరశురామ అవతారంతో యుద్ధం చేసింది. ఆ సుదర్శన చక్రంగా మారి వైకుంఠాన్ని చేరుకుంది. శ్రీ మహావిష్ణువే సాక్షాత్ ఆహ్వానం పలికితే స్వామి నేనేమైనా తప్పు చేస్తుంటే క్షమించు, లేదు నాయన ఏమి, మనం ఏదైనా చేసినా దానివల్ల ఒక గుణపాఠమే వెళ్తుంది, కాబట్టి నువ్వు ఇప్పుడు శుద్ధమైపోయావు అని చెప్తే నన్ను మళ్ళీ మీరు వినియోగించండి స్వామి, నన్ను లేదు నాయన యుద్ధంలో నిన్నే నేను వినియోగిస్తాను, నీ అహంకారం అంతా పోయిందని చెప్పి ఆయన అలాగ దత్తాత్రేయుడు అనమాట ఇంద్రుడికి వీళ్ళందరికీ వరాహ ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందంటే గురు చరిత్ర చదివితే చాలు, ఏం అక్కర్లేదు. గురు చరిత్ర దత్తాత్రేయుడిది అది నీవు చదివితే నీకు అనుగ్రహమే అనుగ్రహం. అన్నీ ఉంటాయి, పరీక్షలు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఏ సద్గురువుని పట్టుకోండి అమ్మా, ఏ గురువుని పట్టుకోండి, పరీక్షలు పెట్టకండి, ఎవరు ఏటి ఇచ్చేయరు, ఊరికనే ఎందుకు ఇచ్చొస్తాయి నీకు అంత ఈజీగా. జీవితంలో పరీక్షలు వస్తాయి. అందుకంటే భగవంతుడు కూడా మనకు పెట్టేవన్నీ పరీక్షలకి నువ్వు నిలబడి ఆయన్ని శరణాగతి పొందాలి, ఆయన్ని వదలకూడదు. పార్టీ మార్చినట్టు మార్చేసామా అయిపోయాయి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా అదే సినిమా ఉంటుంది, సినిమాలో మార్పు అయితే ఉండదు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే మళ్ళీ సేమ్ అవే కష్టాలు, అవే ఇది ఏం మారిపోదు. చాలా మందిలో ఉన్న భ్రమ ఏంటంటే ఈ దేవుడిని నమ్ముతూ ఉంటూ ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి అది పోతే ఇక్కడికి వచ్చిన దగ్గర నాకు ఎంత బాగుందో, అమ్మ నీ కర్మ ఆ రోజుతో తొలగిపోయింది అంతే, నువ్వు ఎక్కడున్నా ఆ కర్మ తొలగిపోద్ది. అక్కడికి వెళ్ళిన రోజు అది జరిగిందని ఈయనకన్నా ఈయన గొప్ప ఆయన గొప్ప చైతన్యం అంతా ఒకటే కదా, ఇంకెందులో హెచ్చు తగ్గులు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ శక్తులన్నీ అలాగే ఉంటాయి, ఒకే రకంగా ఉంటుంది. మన ఆలోచనలు వివిధ రకాలుగా ఉన్నాయి. అందుకు పార్టీలు మార్చినట్టు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడి నుంచి ఎక్కడ బాగున్నా నీ తలరాదు బాగోకపోతే ఎవరు మార్చలేదు. కర్మ ఎలా ఉందో అదే జరుగుతుంది, కర్మను ఎవరూ మార్చలేడు. అది మాత్రం సత్యం తెలుసు. ఏ దేవుడిని అయితే నువ్వు నమ్ముతున్నావో, ఏ గురువునైతే నువ్వు పట్టుకుంటున్నావో, నీ సత్య వరకు నీ ప్రాణం పోయే వరకు ఆ పాదాలు విడిచిపెట్టకూడదు. అప్పుడే నువ్వు పొందగలవు మోక్షాన్ని మాత్రం, లేకపోతే పొందలేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అంతా ఒకటి, ఎక్కడ ఏమీ లేదు. అంతటా ఉన్నది నీలో కూడా ఉంది. అంతటా ఏ చైతన్యం అయితే ఉందో నీలో కూడా ఆసక్తి ఉంది. ప్రతి దానికి జీవుడు తన జీవితంలో జరిగే ప్రతి దానికి వాడే బాధ్యుడు, ఇంకెవరూ కాదు. నా కర్మకి నేనే సృష్టికర్తగా నువ్వు అనుకున్నావా అయితే వేరెవ్వరూ కాదు. నీ కర్మకి నువ్వే సృష్టికర్తవి, నీ కర్మ నువ్వే చేస్తావు, నువ్వే తెచ్చుకున్నావు, నువ్వే అనుభవించింది. అక్కడ మీద తొయ్యకండి, వాడి వల్ల ఇలా వచ్చింది, వాడి వల్ల జరిగింది, అదేం కాదు, నీ కర్మే అదే. ఈ సత్యం తెలుసుకొని ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. పక్క వాళ్ళ మీద మరి నిందలు వేయాల్సిన అవసరం లేదు, వెయ్యకండి కూడా. మన కర్మకి మనమే వాస్తవం, మనమే సృష్టికర్తం, మనమే చేస్తాం, మనమే అనుభవించాలి. ఈరోజు మనం నోటి మాట మన తలరాదు కాబట్టి మాట ఏదైనా అన్నప్పుడు జరిగినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. మనకు తెలుసో తెలియక కొన్ని మాటలు అనేస్తాము, అది తలరాత్రి ఒక నోటి మాటే తలరాత్రి కాబట్టి అవి వచ్చేస్తాయి, మన జీవితంలో జరుగుతాయి. అప్పుడు నువ్వు ఒప్పుకోవు, నాకెందుకు ఇలా అయింది. నువ్వు ఎప్పుడో తెలుసో తెలియక నువ్వు నోటంటే అనేస్తావు, జారి చేసావు, కోపంలో అయినా జారి చేసావు, కాబట్టి నువ్వు ఒప్పేసుకోవాలి. జీవితంలో ఏది జరిగినా నేనే బాధ్యుడిని. ఒక్క మాట అనుకోండి, జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. పక్కోడు గురించి అన్నావా నీకు దుఃఖమే, ఆడిని ప్రశాంతం కొంచెం నువ్వు ఉండు, అది మాత్రం గుర్చుకో. ఆ 24 గంటలు ఆడిని తిట్టుకుంటుంటావు, నీ అనారోగ్యం కూడా పాడు చేసుకుంటావు. కాబట్టి నీకు నువ్వే అనుకో, నేనే కర్మ అనుభవించడానికి వచ్చాను. భోగాలు ఇచ్చినా భగవంతుడే, కష్టాలు ఇచ్చినా భగవంతుడే, ఏది ఇచ్చినా నా మంచిదే. ఈ సత్యం ఎప్పుడు ఒకటో అనుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా వెళ్ళిపోతుంది జీవుడు మాత్రం. కాబట్టి గురువుల పాదాలు పట్టుకోండి. గురువైనా భగవంతుడైనా ఒక భగవంతుడే సాక్షాత్తు గురువు రూపంలో భూమి మీదకి వస్తున్నాడు మనకు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి. కాబట్టి నువ్వు గురువులు పట్టుకున్నా పర్వాలేదు, అందరూ శివుడి యొక్క అవతారం, అంతా పరమేశ్వరుడే, ఆయన చైతన్యమే అంతా. కాబట్టి ఎవరి పాదాలు పట్టుకున్నా ఒక్కటే, శరణాగతి. నువ్వు
తప్ప నాకు ఇంకోటి లేదు అన్న స్థితికి వెళ్ళిపోతాయి. అంతా బాగానే జరుగుతుంది. సో జై గురు. వీరార్జునుడే కింది జన్మలో విష్ణుమూర్తి దగ్గర సుదర్శన చక్రం ఉంటారు అదే కదా, చెప్పాను. చెప్పారా? అయితే నేను సారీ జై గురు అంతే వెళ్ళలేదు. కనబడుతున్నారా? లైటింగ్ పడిపోతుంది. అందరూ పడాలని